రాజు ఇచ్చే పెండ్లి వస్త్రమును నిర్లక్ష్య పెట్టిన ఒకని మనసును నీవు గుర్తించావా? ఒక రాజు గొప్ప విందు చేయించాడు. గత వారంలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒక రాజు గొప్ప విందు చేయించాడు. గొప్ప విందు చేయించి ఏం చేశాడు? అనేకుల్ని ఆ విందు కొరకు పిలిచాడు. పిలబడిన వారు చాలామంది, పిలబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. పిలబడ్డవారు అనేకులు పిలబడ్డారు ఆ విందుకి. కానీ అందులో నుండి ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఆ విందును చాలామంది నిర్లక్ష్య పెట్టారు. ఏర్పరచబడ్డవారు, ఏమండి, పిలువబడిన వారు ప్రత్యేకమైన ఆ స్థానాన్ని దక్కించుకోవాలని రాజు గొప్ప విందు చేయించి ఆ పెండ్లి కొరకై ఆ పెండ్లిలో జరుగుతున్న విందు కొరకు అనేకులను పిలిస్తే చాలామంది నిర్లక్ష్యపరిచారండి. ఆ విందుకు రాకుండా ఒకడు తన వర్తకమునకును మరి ఒకడు తన యొక్క పొలమునకును వెళ్ళిపోయారు. కొందరైతే ఆ మాట పట్టించుకోలేదు. అందుకని చెప్పి రాజు అన్నాడు, ఈసారి మీరు రాజమార్గంలోకి వెళ్ళిపోయి కన్నబడిన వారందరినీ పెండ్లి విందునకు పిలవండి అని తన దాసులకు ఆజ్ఞాపిస్తే చెడ్డవారిని మంచివారిని సమస్త జనులను అందరినీ పిలిపించేసి ప్రతి వారికి పిలిపి వెళ్ళిపోయింది. అందరూ వచ్చేసారు. ఇక్కడ మనకి ఈ యొక్క మనం చదువుకుంటున్న ఈ యొక్క అంశంలో, ఈ విందులో ఒక రాజు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నాడు? ఒక రాజు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, అలాగే పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడ్డ వారు కూడా ఉన్నారు, పిలిచిన దాసులు ఉన్నారు. ఈ రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ రాజు తండ్రి అయిన దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పిలువబడిన వారు ఎవరు? పిలువబడిన వారు ఇశ్రాయేలు యొక్క యూదులు అని అనుకుందాం. పిలువబడిన వారు యూదులు. వారందరూ కూడా నిర్లక్ష్యపడ్డారు గనక బయటికి వెళ్ళండి, రాజమార్గంలోకి వెళ్ళండి, సమస్త జనులను పిలవండి అంటే వీళ్ళందరూ పిలుచుకొచ్చారు. వీళ్ళందరూ ఎవరంటే వీరు అన్యులు. వారు నిరాకరించారు కనుకనే రక్షణ భాగ్యం మనకు దక్కింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి రక్షణ పొందుకునే అవకాశం వచ్చింది. మనకు రాజు దొరికాడు. మనకు ఎవరు దొరికారు? రాజు దొరికాడు. ఆయన ఆరాధించుకునే భాగ్యత మనకు దొరికింది. ప్రభువుని స్తుతించుకునే గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రం చెబుదాం. మరొకసారి అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి, సమస్త జనులు పోగు చేయబడ్డారు. ఏమండి, అక్కడ పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడ్డవారు అందులో కొంతమంది. ఈ రోజున దేవుని చేత మనందరం ఏర్పాటు చేయబడ్డాం. స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఆరాధించుకునే ధన్యత మనకు దక్కింది. ప్రభువుని స్తుతించుకునే భాగ్యత మనకు దొరికింది. ఆయన సన్నిధానములో, ప్రభు సన్నిధానములో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, ప్రధానమైన కర్తలుగా, సమాజానికి ఒక ఉపయోగకరమైన వ్యక్తులుగా మనం ఉండాలని మన రాజు ఆశపడుతున్నాడు. ఆ రాజుకు చెందిన వ్యక్తులు మనం. ఆ రాజు యొక్క భావజాలాలు సమాజం గుర్తించేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఆ రాజు యొక్క భావజాలాలు సమాజానికి మనము పంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 13వ వచనం చదువుదాం. 13వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనము. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. ఈ ఏర్పరచబడిన వారు అనేకుల చేత విందుశాలంతా నిండిపోయింది. విందుశాలంతా నిండిపోతే రాజు లోపలికి వచ్చి చూశాడు. అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడు కనపడ్డాడు. ఆయనకి అర్థమైందా? ఏమి లేదు, అతనికి పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని రాజు చూశాడు. రాజు చూసినప్పుడు చాలా బాధపడ్డాడు, ఫీల్ అయ్యాడు ఆ రాజు.
ఎందుకంటే రాజు కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు ఆ పెండ్లి విందు కొరకు ఏర్పాటు చేశాడు. ఆ పెండ్లి విందులోనికి రావాలి అంటే ప్రతివానికి వస్త్రం ఉండాలి. పంపబడ్డ దాసులు ముందే చెప్పారు, అయ్యా నీవు వచ్చేటప్పుడు ఈ పెండ్లి వస్త్రం వేసుకుని రావాలి సుమా అని ముందుగానే పంపబడిన దాసులు చెప్పారు. అయితే వీడు దాన్ని లక్ష్య పెట్టలేదేమో, నిర్లక్ష్యం చేశాడేమో. అందుకనే ఆ రాజు అతని మీద ఏం పడ్డాడంటే కోపపడ్డాడు. కోపపడి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడికి రావాలంటే పెండ్లి వస్త్రం ఉండాలని నీకు తెలుసు కదా. ఇక్కడికి రావాలంటే వస్త్రాన్ని నువ్వు సంపాదించుకోవాలి కదా. ఎందుకు పెండ్లి వస్త్రం లేకుండా నీవు వచ్చావు? పెండ్లి వస్త్రాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టావు? రాజు పంపిన వర్తమానం ఏంటంటే తెలుసా? ప్రధానంగా పెండ్లి వస్త్రాన్ని నువ్వు ధరించుకుని రావాలి. ఆ పెండ్లి వస్త్రం ఉంటేనే ఆ వ్యక్తికి ఎంత సౌందర్యంగా ఉంటాడు. నార్మల్ వస్త్రాలకి పెండ్లి వస్త్రాలకి తేడా ఉంటుందా? ఇప్పుడు ఏదైనా పెళ్లి జరిగితే ఇదే వస్త్రాలు కట్టుకుని వెళ్తావారా మీరు? నాసిరకమైన వస్త్రాలు కట్టుకుంటారా? దానికి సంబంధించిన డెకరేషన్ చాలా ఉంటుంది. పెళ్ళంటే అదొక పెళ్ళంటే అదొక ఇది అంతే. పెళ్ళంటే అదొక ఇది. ఇంక దాని గురించి మీకు ఏమి క్లారిటీ ఏమైనా అవసరం లేదు. పెళ్ళి అనగానే మన ఇంట్లో ఏదైనా ఇక్కడ ఏదైనా మన లోపల సంఘంలో ఏదైనా పెళ్లి జరిగింది అనుకోండి, అది మన పెళ్ళి కాకపోయినా ఏం చేస్తామంటే మనం కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు, కొంతమంది మీరు పెళ్ళిళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే మాకు మీరు వస్త్రాలు ఇస్తారనుకోండి, దేవునికి స్తోత్రం కలిగాక. అలాగే అది మన కాకపోయినా మనం ఏం చేస్తాం? పెళ్ళి ఉంది కదా, ఒక ప్రత్యేకమైన వస్త్రాలు మనకు ఉండాలని. ఏమంటే పెళ్ళి విందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి అడావడి చేస్తాం? ఒకవేళ వేరే చోటకి వెళ్ళామనుకోండి, ఎంత అడావడి చేస్తాం? సామాన్యంగా వెళ్ళిపోం కదా. దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వస్త్రాలంకరణ ఉంటుంది. ఆ వేలో వెళ్ళడానికి ఇష్టపడతాం. మనమంటూ ఏంటో చూపించుకోవడానికి ఇష్టపడతాం. 10 మందిలో మనం ఎందుకు తక్కువ కనబడాలి? మన కోసం కాకపోయినా మన పక్క వారి కోసమైనా మనము పక్కనట్టండి, మన కోసం కాకపోయినా మన పక్కవారి కోసమైనా కానీ ఏం చేస్తాం? ప్రత్యేకమైన ఏర్పాట్లతో మనం వెళ్తాం. ఇక్కడ ఆ బాధ ఏమీ లేదు వీనికి. వాడిని కొనుక్కుని తెచ్చుకోమని లేదు. అర్థమైందా? పెండ్లి యజమాని ఆ రాజే ఏం చేశాడు తెలుసా? అందరికీ పెండ్లి వస్త్రము సిద్ధపాటు చేసి పంపించాడు. లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పెండ్లి వస్త్రాన్ని వేసుకుని రావాలి సుమా అనగానే, అప్పుడు స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చితివి అనగానే వాడి దగ్గర మాట్లాడడానికి ఏ అంశం లేదు. అర్థమైందా? వాడి దగ్గర మాట్లాడడానికి అంశమే లేదు. ఇంకా ఇదిగోనయ్యా నాకు ఇవ్వలేదు, ఇదిగో నాకు చెప్పలేదు, నాకు అది దొరకలేదు, అది వేసుకోవాలని తెలియలేదు అనే పదాలు ఏమి చెప్పలేదు. అక్కడ మౌనమైపోయాడు. వాడి దగ్గర ఇంకా ఏ విధమైన మాటలు లేవు. అంటే వర్తమానం ముందే వెళ్ళినా కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? నిర్లక్ష్య పెట్టాడు. కనుక వీని మనసు ఏంటో కొన్ని నిమిషాలు మనం గ్రహిద్దాం. ఎందుకు వేసుకుని రాలేదు? ఆలోచిద్దామా వద్దా? ప్రతిదాన్ని ఆలోచించాలి. ఎందుకు వేసుకుని రాలేదు? ఎందుకు అది వేసుకుని రావడానికి ఇష్టపడలేదు? ఏంటి? వస్త్రం లేనంతలోనే కాలు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పాడేయాలి ఇతన్ని, వస్త్రం లేకపోగానే అని ఆ వ్యక్తి మీద మనకి సానుభూతి వేస్తుంది. మనం ఆలోచిస్తే అది పెద్ద విషయం కాదు కదా. వస్త్రం లేకుండానే కదా వచ్చాడు. బయటికి వెళ్ళి వస్త్రం వేసుకుని రమ్మంటే సరిపోయింది కదా, అంతే కదా. బయటికి వెళ్ళి వస్త్రం వేసుకుని మరలా లోపలికి రావయ్యా అని అంటే సరిపోదు కదా. అంతలోని ఆ పక్కనున్న దాసులు పిలిచి, ఎవరక్కడ అంటే వచ్చేసారు వాళ్ళు. వీడిని కాలు చేతులు కట్టండి అంటే కాలు చేతులు కట్టేశారు. అలా కట్టేసి పాడేస్తే బాగుండు. కాలు చేతులు కట్టండి అంటే కాలు చేతులు కట్టేశారు. మోసుకుని పోండి వీడినంటే మోసుకుని పోయారు. పోతూ అన్నాడు, వెలుపటి చీకట్లో వీడిని పాడవేయండి అనగానే తీసుకెళ్ళి చీకటి కొట్లో పాడవేశాడు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట. ఎంత బాధాకరము. ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ అందులో కొంతమంది ఉన్నారు ఆల్రెడీ.
ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఆ పెండ్లి వస్త్రం లేని వారు ఆల్రెడీ కొంతమంది. అయితే రాజుగారు అందరినీ చూస్తూ ఉన్నాడేమో. స్తోత్రం కలిగిన గాక. వీని మనసు కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. వాడు మొదటిగా, నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు చూస్తారు? ఇంతమందిలో నేను గుర్తించబడతానా? చాలామంది రాజుగారి పెళ్ళి అనగానే చాలామంది వస్తారు కదా. ఇంతమందిలో నేను గుర్తుంటానా? నన్ను ఇంతమందిలో చూస్తాడా? నన్ను ఎవరు అంత పట్టించుకోరులే అని ఒక భావన వాళ్ళలో ఉండిపోయింది. యేసుకుని రాలేకపోవడానికి కారణం ఏంటి? యేసుకుని రాలేకపోవడానికి కారణం ఏంటి? నన్ను ఎవరు చూస్తారు? చెప్పండి, నోటితో చెప్పండి. ఎవరు చూస్తారు? నన్ను ఎవరు చూస్తారు అనే భావన. యేసుకుని రాలేకపోవడానికి ప్రధాన కారణం నన్ను ఎవరు చూస్తారులే, నన్ను ఎవరు పట్టించుకుంటారులే, ఎప్పుడెళ్ళినా ఏమైందిలే, పర్వాలేదులే అని ఈ భావన అతనిలో ఉంది. ఏ భావన? నన్ను ఎవరు చూస్తారు. ఇలా చూడాలి, నన్ను ఎవరు చూస్తారు? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. చప్పట్లు కొడితే ఎంత బాగుంటుంది. కొట్టు. కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. దేవునికి మహిమ కలుగునుగాక. మనము లేచుట, మనము కూర్చుండుట ఆయనకి బాగుగా తెలుసు. అమ్మా సహోదరి, ఇలా చూడు, చాలా దిగాలంగా ఉన్నావు. ప్రశాంతంగా కూర్చోండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. అంటే నిద్రబొమ్మని కాదు. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు వచ్చుట, నువ్వు వెళ్ళుట అంతా ఆయనకి తెలుసు. నేనెప్పుడండి ఇది అంటే, ఇదిగో నీ ఫోటో. ఫోటో ఉంటే మాట్లాడవు కదా, ఇంకా ఫోటో లేకపోతే బొంకేసాం. అప్పటి వరకు తెగ బొంకేస్తాం. అక్కడి నుంచి మౌనం మౌనం మౌనం. ఇదిగో నీ ఫోటో, ఇది నీదేనా? చూడు, నాదిలాగా ఉందటి, నీదే. అయితే మాట్లాడక, ఇంకా నీవే కదా అది. అన్నీ ఆయనకి తెలుసా? ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే, ఇక్కడ నన్ను ఎవరు గమనిస్తారులే. ఆ రాజు అంత పని పట్టుకొని నన్నే గుర్తించి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావని అంటాడా నన్ను అనుకున్నాడు. కానీ రాజుగారు నేరుగా వాడి దగ్గరికే వెళ్ళాడు. స్తోత్రం కలిగిన గాక. వాడి దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడు? స్నేహితుడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? స్నేహితుడా అనగానే వాడు లేచి నిలబడ్డాడు. ఏమయ్యా, పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చితవయ్యా అంటే వాడు మౌనమైపోయాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏమంటే ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని కోపం నిమిషం ఉంటుంది. ఆ నిమిషంలోనే చాలా అనర్థాలు జరుగుతాయి. కోపపడ్డాడు. ఆ నిమిషంలోనే, రే వీడిని కాళ్ళు చేతులు పట్టుకుని కట్టండిరా, కట్టి దీన్ని బయట వెళ్ళిపట్ట 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 వెళ్ళిపట్ట. లోపలకి అవకాశం లేదు వానికి. వెలుపటికి వెళ్ళి లోపలికి రావడానికి అవకాశం లేదు. వెలుపటికి గెంటు వేశాడు. గెంటు వేయబడ్డాడు. గెంటు వేయబడగా నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకటి కలిగిన బిలములోనికి వెళ్ళిపోయాడు. భయంకరమైన అగాధం అది. అందులోండి తప్పించే నాథుడు ఎవరు మనకున్నాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎవరిని పాడు చేసుకోవద్దు. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాలు చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. నన్ను ఎవరు చూస్తారులే, నన్నేం చేస్తారులే, ఏం కాదులే, ఏమన్నా అన్నప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకుంటారు చాలామంది. సమయానికి రాకపోతే ఏమవుద్దులే అనుకుంటారు. అందులో చాలా అనర్థాలు ఉంటాయి.
ఈ వారం రాకపోతే ఏమైద్దిలే అనుకుంటారు. అందులో చాలా అనర్థాలు ఉన్నాయి. ఏరే ఇతరత్ర కార్యాలు పెట్టుకుని మన పనుల నిమిత్తమే వెళ్ళిపోతాం. అందులో చాలా అనర్థాలు ఉంటాయి. ప్రతి దానికి ఏమండి దేవుని దగ్గర మనం ఏం చేయాలి తెలుసా? లెక్క అప్పగించాలి. ఆమేన్, ఆమేన్. లెక్కల్లో తేడా వస్తే అదే జరుగుద్ది. లెక్కలన్నీ దేవుని దగ్గర మన లెక్కలు కరెక్ట్గా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెబుదాం. యెహోవా కనుదృష్టి భూలోకమంతటా సంచరిస్తుంది. ఆయన కనుదృష్టి. ఆయన లేని చోటేది, ఆయన చూడని స్థలం ఏది? ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చావు, నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. నేను సేవలోకి రాకముందు ఒక పాట పాడేవాడిని. విదేశాల్లో ఉన్నానని, చాలా తెలివైన దానని, అధికారాలున్నాయని, ఎవరేమీ చేస్తారని విర్రవీగుచున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడు ప్రతిదాన్ని. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదీ పైనుండి అన్నీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తెలివైన వారమని, అందచందాలు ఉన్నాయని, తత్వజ్ఞానం తెలిసిన వారమని, విద్యావేత్తలమని, రాజకీయ పలుకుబడి ఉన్నదని, ధనబలం ఉన్నదని, పలుకుబడి ఉన్నదని, వారి యొక్క పలుకుబడి యొక్క పవర్ను ఉపయోగించుకుని లోకములో చాలా దుర్నీతమైన కార్యాల్లో పాలు పొందుకుంటున్నవారు. ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. మన జీవితాన్ని ఒక రోజున అడుగుతాడు నిన్ను. ఆమేన్. అడుగుతాడా అనండి. అడుగుతాడా? నిటారుగా నుంచోండి, కూర్చోనండి, వంగిపోకండి. భూమిలో వంగిపోతున్నారు. 18 ఏండ్ల నుండి నడుమొంగిపోయిన స్త్రీలాగా నిటారుగా పెట్టాడు. ఎన్నెమ్మ వంగిపోతే అలసిపోతాం. అది నిటారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలు అంకరగా పెట్టి నుంచో కొంచెంసేపు ఏమైంది? కాళ్ళు నొప్పి వస్తుంది. మెల్లలా పెట్టి చూడు, కొంతసేపు మెల్ల నొప్పి వస్తాయి. టీవీ కొంతమంది ఇలా కూర్చుని ఇలా చూస్తారు. అదేటో కానీ అదో ఫ్యాషనేమో. నిబ్బరంగా చూడరు. అప్పుడు ఏమవుద్ది? కూర్చునేది ఎప్పుడు కూడా అలా స్ట్రైట్గా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దగ్గరికి వస్తాడా? నన్ను చూస్తాడా? నన్ను అడుగుతాడా అనుకున్నాడు ఇతనికి. నన్ను ఎవరు చూస్తారులే, నన్ను ఎవరు అడుగుతారులే, నన్ను ఎవరు గుర్తిస్తారులే అని అతని జీవితంలో ఆ విధమైన భావాలు కలిగి ఉన్నాడు. అంటే నేరుగా రాజు వాని దగ్గరికి వచ్చేసాడు. స్నేహితుడా అని పిలిచాడు. పిలవగానే వానికి సౌండ్ లేదు. ఇంకా వాని సిస్టమ్ ఏం పని చేయలేదు. అడిగాడని, ఇదేంటి ఎంతమంది, కోట్లాది మంది ఉన్నారు ఆ విందులో, చాలా మంది ఉన్నారు ఆ విందులో, ఎంతమందిలో నన్ను ఎలా గుర్తించాడు? నేరుగా నా దగ్గరికే వచ్చేసాడంటే ఈయన. వచ్చేసి నన్ను స్నేహితుడని పిలిచాడు. పిలవగానే వాని దగ్గర ఇంకా పదాలేమీ లేవు. నిర్జీవైపోయాడు, ఆగిపోయాడు. అయ్యో, నన్ను గుర్తించేశాడే, ఈ నన్ను గుర్తిస్తాడని తెలిస్తే ముందే నేను ఆ వస్త్రాన్ని ధరించుకుని వద్దునే అనుకుని అప్పుడు ఆలోచించుకుంటున్నాడు. ఈ ఆలోచన లోపలనే ఎవర్రా అక్కడంటే పరిచారకులు వచ్చారు. వీని కాలు చేతులు కట్టనంటే కాళ్ళు చేతులు కట్టాడు. కట్టి ఏం చేశాడు? వేలిపట్టి చీకట్లోనికి పాడవేశాడు. చాలా భయంకరం. తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఆయన కొండలు, గుట్టలు, మెట్టలు అన్నీ దాటి తిరిగి మొత్తానికి ఆ తప్పిపోయింది దొరికే వరకు కూడా నిద్రాహారాలు మాని వెతకపట్టి దాన్ని మరలా మందలోనికి చేర్చాడు. నశించిపోయిన దాని వరకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు. పరలోకంలో దేవుడిగా ఉండవలసిన వాడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అంతటి ప్రాధాన్యత మనకి ఇచ్చినప్పుడు మనమెంత ఎలక్ట్గా ఉండాలి, మనమెంత శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి, మనమెంత విధేయత దేవుని సన్నిధిలో చూపించాలి. మనకున్న మనస్తత్వాలన్నీ పక్కన పెట్టాలి. దేవుడు మనసుతో మనం ఆలోచించాలి. ఆయన మనసును మనం అర్థం చేసుకోవాలి. లోకములో లోకానుసారమైన ఆలోచనలు కలిగి
ఆ విధమైన భావాలు మనలో ఉండొద్దు. మన దేవుడు చూచేవాడు. ఏమండి, మన దేవుడు చూడలేనివాడు కాదు. కళ్ళుండి చూడలేనివాడు కాదు. చెవులుండి వినలేనివాడు కాదు. చేతులుండి సహాయం చేయలేనివాడు కాదు. ఆయన సహాయం చేసే దేవుడు. మన ప్రార్థన వినే దేవుడు. వినాలి 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 వినాలి. మన ప్రార్థన వినే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు, మన అక్కర తీర్చే దేవుడు. ఆయన నిత్యం మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక మనలో విధేయత మరి ఎక్కువగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉండగా మన జీవితం ఎలాగుందో పరీక్షించుకోవాలి. ప్రార్థన మానేసి ఈరోజు ఎంతమంది వెళ్ళిపోయారో ఆలోచించుకోవాలి. ప్రార్థన మానేసిన అందరూ మన వీడియోలు చూస్తారంటారా? చూస్తారమ్మా? నా మెసేజ్ చూడరు. మొన్న ఒక సహోదరి ఎక్కడి నుంచో ఫోన్ చేసి, ఏమండి మీ మెసేజ్లు చూస్తున్నానండి పాస్టర్ గారు, మీ మెసేజ్లు చూస్తున్నానండి, మీ మెసేజ్లు అంశాలు రాసుకుంటున్నాను కూడా అని చెప్తే, అయితే పోలే మా వాళ్ళు చూడకపోయినా బయట వాళ్ళు చూస్తున్నారు కానీ చాలా తృప్తి అయింది నాకు. దేవుని స్తోత్రం కలగాక. మొన్న వారం ప్రార్థన మానేసిన వాళ్ళు మొన్న వారం మెసేజ్ చూసారమ్మా? చూసారా? మౌనం అయిపోయారు. చూసారా? మౌనం. మన వారం ప్రార్థన మానేళ్ళు, మన వారం రానేళ్ళు చేయొద్దండి. వచ్చేసేబెట్టి ఇన్నేసేబెట్టి ఈ ప్రసంగం మరి వచ్చినట్టు కాదు. అది వచ్చినట్టు అలాగే అవుద్ది. ఇన్నేసినట్టు చేతట్లేదు. చూసావా? వెళ్ళలేదు ప్రసంగం. నేను మరి తర్వాత విన్నారా? పెట్టాను కదా మీకు, లింక్ పెట్టాను, విన్నారా? ఎంత చూసారా? ఎంత మంచిలో అనేవాళ్ళు. నేను బాధపడుతున్నానని చూడలేనట్టుంది మీరా? దేవునికి మహిమ కలుగునుగా. అందరూ దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. వినాలండి, ప్రతి మాట వినాలి. నేను దేవుని సన్నిధానంలో మనమందరము ఆత్మీయ జీవితంలో ఎదిగి అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిది, వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటి? నన్నెవరు చూస్తారులే, నన్నెవరు పట్టించుకుంటారులే, నన్నెవరు పట్టించుకునే అనే ఒక స్వభావంలో అతను ఉన్నాడు. ఎవరు చూడలేరు, చూడరు. ఆయన ఎవడోనట, రాజుగారు పెళ్ళికి అందరిని పాలు తెమ్మనంట. పెళ్ళికైనా పాలు తెమ్మంటే ఈ పెద్ద మనుషులందరూనే అంతమంది పాలు అట్టుకెళ్తారు కదా, అన్ని పాల్లో నా నీళ్ళు కలవెంట్లే అనుకుని పట్టుకెళ్ళి ఆ డబ్బాలో నీళ్ళు వేసాడండి. ఆ వెనకాల వచ్చేవాడు ఆడికంటే పిసినారోడు, వెనకాల వచ్చేవాడు ఆడికి లాంటి మనసు కలిగిన వాడు. అందరూ వాడు తెచ్చిన దాంట్లో ప్రతి వారు కూడా అలాగే చేశారు. అందులో రాజుగారు చూస్తే మొత్తం అంతా నీళ్ళు, ఒరే మీరు ఇంత పిసినారో లేంట్రా, నేను మామూలుగా మాట వరుసగానే మీరు తెచ్చినా లేకపోయినా బాగుండు, కానీ ఇలాంటి భయంకరమైన క్రూరమైన మనస్తత్వం ఉంది కదా, అది చాలా భయంకరం. అందుకని రాజుగారికి ఏమొచ్చేసింది తెలుసా? కోపం వచ్చేసింది. మనం ఏదైనా కూడుకులు ఎట్టుకున్నాం అనుకోండి, అందరూ సహకరిస్తారు, నేను సహకరించకపోయినా ఏం కాదులే అనుకుని అందరు ఇచ్చి మానేశారు అనుకుని ఎలా ఉంటుంది అప్పుడు? ఆ భావం ఉండకూడదు మనకి. నా మట్టుకు నేను ఎలాగుంటున్నాను, ఎలా అమ్మా అట్మాటలు లేపుకోలేను, నేను ఎలా సహకరించగలుగుతున్నాను, ఎలా నేను చేయగలుగుతున్నాను, నా మట్టుకు నేను ఎలా, అందరి భావాలు పెట్టుకోకూడదు. అందరిలాగా మనం ఆలోచించకూడదు. మన ఆలోచన ఎలాగుంది దేవుని సన్నిధానంలో దేవుడు అడిగినప్పుడు ఒక లెక్క పత్రం కలిగి ఉండాలి. మనం సమాధానం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తే వీళ్ళలో ఏముందంటే మాట వినని నిర్లక్ష్య వైఖరి. వీళ్ళలో కనిపించే రెండు లక్షణం ఏంటి? మాట వినని నిర్లక్ష్య వైఖరి. చెప్పు, అందరూ చెప్పండి. మాట వినని నిర్లక్ష్య వైఖరి ఎవరిది? వీనిదే. పెండ్లి వస్త్రం ధరించుకొనని వీడు మాట వినే గుణం ఉందా వీడికి? మాట వినడు. చెప్పారా, దాసులు చెప్పారు కదా, పెండ్లి వస్త్రము ధరించుకుని వెళ్ళేటప్పుడు పెండ్లి వస్త్రంతో వెళ్ళాలయ్యా, లేకపోతే రాజుగారికి కోపం వస్తుంది. రాజుగారికి కోపం వస్తుంది. ఆ కోపం చాలా భయంకరంగా ఉంటుంది. రాజుగారు చాలా మంచి మనసు. ఆ రాజుకి ఏమి రాకూడదంటే కోపం రాకూడదు. కోపం వచ్చేవా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కోపాన్ని మనం భరించలేం.
అమ్మా ఇలా విను విను విను. ఆ కోపాన్ని భరించిన ఏముండాలి? రాజుగారికి కోపం రాకుండా మనం జాగ్రత్త పడాలి. నిన్నేం చేయమంటలేదు కదా ఆయన. ఏం చేయమన్నాడు? కేవలము ఆ పెండ్లి వస్త్రం ధరించుకుని వెళ్ళి అక్కడ కూర్చుంటే సరిపోద్ది. నిన్ను బరువులు మోయమన్నాడా? భారాలు మోయమన్నాడా? ఎక్కడికో ఎక్కి ఏదో చేయమన్నాడా? ఏం చేయమనలేదు. వచ్చి ఆ పెండ్లి వస్త్రం ధరించుకుని విందును ఆరగిస్తే చాలు. నీవు విందును ఆరగిస్తూ ఉంటుంటే, ఆ పెండ్లి వస్త్రం ధరించుకుని విందును ఆరగిస్తూ ఉంటుంటే ఆయన చూసి మురిసిపోతాడటండి. దేవుని స్తోత్రం కలగాక. ఓ నా బిడ్డ ఈ విందులో కూర్చుంది, అందరిలో నా బిడ్డ ఎంత సౌందర్యవంతురాలుగా కనబడతా ఉంది. ఏ వస్త్రంలో? పెండ్లి వస్త్రంలోని ఎంతో మురిసిపోతాడు ఆ రాజు. కనుక వీడికి ఏ గుణం లేదు తెలుసా? మాట వినే గుణం లేదు. ఎన్ని మార్లు గద్దించినా, మాట చెప్పినా లక్ష్య పెట్టని వాడికి హఠాత్తుగా ఒక రోజున నాశనం వస్తుందంటండి. ఎన్ని మార్లు గద్దించినా, నావహో నాటి కాలములో నావహో చెప్పాడు, సుదీర్ఘమైన కాలము సువార్త చేశాడు ఆ యొక్క రోజుల్లో. భూలోకానికి గొప్ప ప్రళయం రాబోతుంది సహోదరుడా. ప్రళయం రాబోతుంది, వినాశనం చుట్టుకొని పోతుంది. ఈ భూప్రపంచం అంతా నీటితో మునగబోతూ ఉంది. మీ కొరకు ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. రండి, మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఓడలో ప్రవేశించండి అని అంటే ఒక్కడుగాక ఒక్కడు ఎవరు వినలేదు. విన్నారా? ఏమి నిర్లక్ష్యం, అందరు నిర్లక్ష్యం వైఖరి. వినలేదు, వారి మాటలు ఎవరు వినలేదు. అదేసి డోరేసి ఆ మాట వినలేదు ఎవడు. అర్థమైందా? వినలేని స్వభావం, వినలేని మనస్తత్వం. అప్పుడు వర్షం వచ్చి 40 దినాలు 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద కురిస్తే ఏమండి, ఆకాశపు తూములు ఇప్పేశాడండి దేవుడు. ఆకాశపు తూములు, అగాధ జలములు కూడా ఉబికి బయటకు వచ్చేసాయి. ఇక మొత్తం ఈ భూప్రపంచం అంతా జలమయమైపోయింది. వాడ తేలిపోయే సమయంలో వచ్చి ఎక్కడ ఎత్తైన పర్వతం మీద కట్టాడు. మరలా వాడ కింద కాదు, ఈ పర్వతాలన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు కొండ మీద ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి, నావహ గారు తలుపు తీయండి అయ్యా, మేము వచ్చేసాం, లోపలికి వస్తామంటే ఇచ్చాడు అవకాశం. వయసు ఉన్నంతసేపు తిరుగుతాం, అవకాశం ఉన్నంతసేపు నిర్లక్ష్య పెడతాం, సమయం ఉన్నంతసేపు ఎక్కడెక్కడో తిరుగుతాం. సమయం అయిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగం ఏముంది? హలో, ఉపయోగం ఉందా? ఇచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి, సద్వినియోగం పరుచుకోవాలి. సద్వినియోగం పరచకపోతే ఏమైపోతాం? ఆ పరలోకపు యొక్క వైభవాన్ని కోల్పోతాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరిస్తే ఎట్లా తప్పించుకుంటాం? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదవాలి. ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యపరిస్తే ఎట్లా తప్పించుకుంటావు? తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పించుకునే అవకాశాలు లేవు. చదువు. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకునే అవకాశం ఉన్నదా? వినాలి. తప్పించుకునే అవకాశం ఉందా? తప్పించుకునే అవకాశాలు లేవు. ఈ రక్షణ ఎంతో గొప్పదంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకంలో ఈ రక్షణ గొప్ప ఆస్తిగా దేవుడు మనకిచ్చాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. నోరేమైంది? ఇప్పుడు చప్పట్లు కొట్టకుండా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఎంత గొప్ప రక్షణ, కోట్లకు విలువైన రక్షణ అండి. దేవుని స్తోత్రం కలుగాక. భూలోకంలో ఈ రక్షణ మనకి దేవుడు గొప్ప ఆస్తిగా ఇచ్చాడు. ఈ రక్షణ కనుక నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు, మనకి తప్పించుకునే ఛాన్స్ లేవు మనకి. ఆయన రాకడ సమయంలో ఇంకా రెండో అవకాశం లేదు. రెండో ఆప్షన్ ఏమైనా ఉందంటే ఆప్షన్ లేదు. నో ఆప్షన్. ఇంకా ఆప్షన్స్ అన్నీ ఇప్పుడే
ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత ఒక్క దీవెనైనా నాకు దక్కలేదంటే ఎక్కడ దక్కుద్ది? లేదా అంటే లేదు. అప్పటికి అవకాశాలన్నీ అయిపోయినాయి. అవకాశాలన్నీ అయిపోయి జీవితం అంతా ఇక అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చి మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు. వినాలి 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 వినమ్మా కొద్దిసేపు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినండి కొంతసేపు. ఇంత గొప్ప రక్షణ, చాలా విలువైన రక్షణ. ఏం చేస్తున్నావు నీవు? దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది ఆయన కాదు. పోనీ ఈరోజు మానేసి ఏదో పని చేసుకొచ్చేసాను, ఈరోజు మానేసి ఎక్కడికి వెళ్ళిపోయాను. ఈరోజు మీ కుటుంబాల్లో ఏమైనా ఫంక్షన్ లేక ఉన్నారు ఇక్కడ, లేకపోతే ఉందివా నువ్వు? మీ కుటుంబాల్లో మీ అక్కలదో, మీ తోటికోళ్ళదో, మీ ఏఫరాలదో, మీ అన్నదమ్ములదో ఎవరిదో ఒకరిది ఏదో ఒకటి తగిలిందానికి ఉందివా ఇక్కడ? లేక ఉన్నావు, అంతేనా? అంతేనా? జీవితాంతకాలం దెప్పుతారండి. జీవితాంతకాలం దెప్పు. ఇది మంచిదా? అగ్నిలో కాలిపోవడం మంచిదా? దెప్పితే దెప్పనే అంటే అన్నయ్య రెండు మాటలని ఊరుకుంటారు. మరి పరలోకపు వైభవాన్ని కోల్పోతున్నావు కదా. హలో శారమ్మ గారు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి పడ్డం మంచిదా? ఇది మంచిదా మనకి? అనుకోండి. ఒక సంవత్సరం అంటారు, 2 సంవత్సరాలు, 2 రోజులు అంటారు, లేకపోతే ఇంకో రోజు అంటారు. మరి దేవుని సన్నిధి పోగొట్టుకుంటే ఎలాగా? ఎంత గొప్ప రక్షణ కాదు ఇది. దేవునితో ఉండే మహాభాగ్యం కాదు అది. దేవుని సన్నిధానంలో ఉండే అవకాశాలు మనం పోగొట్టేసుకుంటే ఎట్లాగది? రాజు కోపం రాదా? ఈరోజు రాలేదు. కోప్పడ్డాయినా ఈరోజు ఎక్కడికో పోయావు. కోప్పడ్డాయినా నవ్వుతాడా? నిన్ను చూసి సంతోషపడతాడా? బాగా పోయావమ్మా నా సహోదరి బిడ్డ, ఎల్లు ఇంకో 4 తిరిగిరా అంటాడా ఆయన? మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న మన మనస్తత్వాన్ని బట్టి వెళ్ళడానికి చూస్తాం. రాజు మనసును మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. రాజు మనసును అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదులే. వస్త్రం వేసుకోవడం రావడం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదులే. ఆయన మాట విన్నాను కదా, దాసులు చెప్పింది విన్నాను కదా, ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుండి విందుకు వచ్చాను కదా, మాటకు విలువిచ్చాడు కదా, మాట వినే కదా ఎక్కడికో వచ్చాడు. చాలా కష్టపడ్డాడు, ఖర్చు పెట్టుకుని వచ్చాడు, ఎంతో శ్రమ పడ్డాడు ఇక్కడికి రావడానికి, చాలా ప్రాధాన్యత ఇచ్చాడు విందుకు రావడానికి. ఇన్ని మంచి పనులు చేసినా కానీ ఒక చిన్న నిర్లక్ష్యత వాడి జీవితానికి శాపం అయిపోయింది. చిన్న నిర్లక్ష్యత. విలాలి ఎంత నిర్లక్ష్యత? చిన్నదా పెద్ద సబ్జెక్ట్? అది చాలా చిన్న సబ్జెక్టు మన దృష్టిలో. కానీ రాజు చెప్పిన మాట వినలేదని ఆయనకి ఏమొచ్చేసింది తెలుసా? కోపం వచ్చింది. ఏమంటే ఆయన కోపపడితే మన జీవితంలో భయంకరమైన రీతిలో నష్టపోతాం మనం. ఆయన కోపం రప్పించకూడదు. ఆయన కోపం మనం రప్పించకుండా ప్రతిరోజు జాగ్రత్త పడుదుముగాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. రాజుకి ఏమొచ్చింది ఇక్కడ? కోపం వచ్చింది. మరి నీవెప్పుడైనా రాజుకు కోపం తెప్పించావా? నేను ఏ వారం కూడా ప్రార్థన మానకుండా వచ్చాను అన్నవారు చేయొద్దండి. కబుర్లు చెప్పగా చాలా మంచిదని. ఏ వారం లేదు, అటెండెన్స్ పడదు, మధ్యలో అయిపోతే ముద్ర పడదు. జీతం ఎప్పుడు ఇస్తారమ్మా? జీతం ఎప్పుడు ఇస్తారు? సాయంత్రం దాకా పని చేస్తే జీతం ఇస్తారు. నేను మధ్యలో వెళ్ళిపోతాను, నాకు జీతం ఇవ్వండి అంటే రాజు కోపం వస్తుంది. మధ్యలో వెళ్ళిపోతే ఎవరు? ఏమండి జీతం ఎప్పుడు? జీతం కావాలా? పని ఎందుకు చేస్తాం? జీతం కోసం పని చేస్తాం. జీతం రావాలంటే చెయ్యాలి, పని చేయాలి. స్తోత్రం కలిగిన గాక.
ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అడుగుతున్నాను, నేను ఏ వారం కూడా మానకుండా వస్తున్నాను అన్నవారు ఉన్నారు అసలు ఎవరైనా? సత్తా బతుకుతా శారా మోకతే కనపడుతుంది. ఉన్న వాళ్ళందరూ మధ్య మధ్యలో డ్రాపింగ్స్ అన్నీ. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక కమిట్మెంట్ ఉండాలి మనకి, అర్థమైందా? ఒక సమర్పణ ఉండాలి, ఒక సమర్పణ ఉండాలి, ఒక సిద్ధపాటు ఉండాలి. మరి తప్పదు కదండి. తప్పేదేంటి? తప్పడం ఏంటి? తప్పకపోవడం ఏంటి? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా మనం? చెప్పండి. తప్పకపోవడం ఏంటి? ఏంటి తప్పకపోవడం ఏంటి అసలు? అదే రాజు కోప్పడినా పర్లేదా? ఆయన హట్ అయినా పర్లేదా? వీళ్ళు అవ్వకూడదు, మన వాళ్ళు అవ్వకూడదు. మరి ఆయన హట్ అవుతాడు కదా, ఆయన బాధపడతాడు కదా. ఆయన బాధపడితే సిచ్యువేషన్ ఎలాగ ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరం. దేవుని సన్నిధి మాని మన అవసరతల కొరకు, మన యొక్క ఇష్టాల కొరకు, మన యొక్క పరిస్థితిని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటుంటే పరిస్థితి ఎలాగ ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచించండి. రాజు కోపబడి, వినండి చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. రాజు కోపబడి మనం ఏదైనా చిన్న పాయింట్ ఏమైనా రేజ్ చేస్తే, నువ్వు వెళుతున్న సమయంలో పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఏదైనా చిన్నది ఇలాగెళ్ళి అలా మారిస్తే ఎంత భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. అది మనం గుర్తించాలి కదా. ప్రభువుని కోపపెట్టి, ఆయన బాధ పెట్టి, మనం మన సొంత నిర్ణయాలతో దేవుని సన్నిధి లేక దేవుణ్ణి ఆరాధించడం సరైనది కాదు అని నేను అంటాను. మీరేమంటారు? మన సొంత నిర్ణయాలతో ప్రభువుని ఆరాధించడం సరైనది కాదని నేను అంటాను. మీరేమంటారు? వీడు సొంత నిర్ణయమేనా? ఈ వస్త్రం వేసుకోకుండా రానివాడు సొంత నిర్ణయమైనది. వాడి సొంత నిర్ణయాలు తీసేసుకుని పర్లేదులే. మరి అప్పుడు కోపడ్డాడు ఆయన. దాసులు రమ్మన్నాడు, కాళ్ళు చేతులు నిర్దాక్ష్యంగా కట్టివేసి బిగించేశారు. తీసుకెళ్ళి ఆ చీకటి కలిగిన బిలంలోని పాడవేయండి అన్నాడు. పాడేశాడు. అక్కడ ఏడ్పు, ఎంతోమంది ఘోష. ఎప్పుడైనా ఏమండి సావుకేకన్నారా మీరు? మాట్లాడరేంటి? సావుకేక ఎప్పుడైనా విన్నారా? ఒక 10 మంది కలిసి ఒక వ్యక్తిని భయంకరంగా నరికేస్తుంటే అతడు ఎలాంటి పరిస్థితిలో సిచ్యువేషన్లో అరుస్తాడు? రక్షించండి ఎలాంటి ఆర్తనాదం అతను పలుకుతాడు? సావుకేక అంటే అది. నిర్దాక్ష్యంగా కొట్టి చంపేస్తూ ఉంటుంటే ఎవరైనా రక్షించండి, కాపాడండి అని ఏం చేస్తాడు ఆ వ్యక్తి? సావు కేకలు ఏమండి ఎంతో గొల్లు కేక అది. అలాంటి కేకలు ఎన్నో వేల మంది అరుస్తున్న కేకల్లో అక్కడ ఏడ్పు కనపడుతుంది. పండ్లు కొరుకుతుంది. పండ్లు అంటే ఏంటి? పళ్ళు కొరుకుతున్నారు బాధ తట్టుకోలేక. వాడు చేసింది చిన్న మిస్టేకే కావచ్చు, కానీ చాలా పెద్ద శిక్ష అనిపిస్తున్నాడు. ఇప్పుడు జీవితంలో బయటికి రాలేని శిక్షను అనిపిస్తున్నాడు వాడు. జాగ్రత్త ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని మాటను మనం ధిక్కరించవద్దు. దేవుని పరిచర్లో మన సొంత నిర్ణయాలు పనికిరావు. నా నిర్ణయాలతో ప్రభువుని ఆరాధించకూడదు. దేవుని యొక్క మనస్తత్వం కలిగి మనము ముందుకు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. మరొక విషయం, వాళ్ళలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే వాడు స్వనీతిపరుడు. ఎవరండి? స్వనీతిపరుడు. వాడు బుద్ధిని వాడు నమ్ముకుంటాడు, వాడు మనసును వాడు నమ్ముకుంటాడు, వాడి నీతిని వాడు నమ్ముకుంటాడు. దేవుని నీతి అవసరం లేదు వానికి. వాడు అనుకున్నాడు, నాకున్న వస్త్రం ఏదో నాకు ఉందలే, ఇక ఆ వస్త్రం ఎందుకు? ఆ వస్త్రం వేసుకోవాలంత అంత పనిమాలగా వస్త్రం వేసుకోవాలంటావా? హలో అంత పనిమాలగా ఆ వస్త్రమే వేసుకోవాలా? ఏది వేసుకోకూడదా? నా వస్త్రం వేసుకొస్తే ఏం జరుగుద్ది? నా నీతి నాది, నా భక్తి నాది, నా యథార్థత నాది,
నాకున్నదేదో నాకుంది అన్నట్లుగా ఎవడు కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉండకూడదంటండి. నీ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన నీతిని ఆధారం చేసుకోకూడదు. అందుకనే మన నీతి యావత్తు కేవలం మురికి గుడ్డ లాంటిదంట. మన నీతి ఏమి ఆయన దగ్గర పనిచేయదు. ఇదిగోనయ్యా, ఇన్ని మంచి కార్యాలు చేశాను, ఇన్ని నీతి కార్యాలు చేశాను, ఇంత భక్తి చేశాను, ఇంతమందికి దాన ధర్మాలు చేశాను, ఇన్ని వస్త్రాలు ఇచ్చాను అని ఈ నీతి ప్రభు దగ్గర చూపించుకుంటే ఈ నీతి పనిచేయదు. మనం చేసిన నీతి కార్యాలు ఏమి దేవుని దగ్గర పనిచేయవు. ఆయన నీతి మనకు ఆస్వాదించుకోకపోతే, ఆయన వస్త్రం మనం ధరించుకోకపోతే, మన యొక్క సొంత మనం చేసిన పుణ్య కార్యాల ద్వారా, మనం చేసిన దాన ధర్మాల ద్వారా, మనం చేసిన పుణ్యకార్యాలు, అయ్యయ్యో ఇన్ని పుణ్యాలు చేశాను, ఏ పుణ్యమైనా కాపాడలేదమ్మా. ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎంతో మందికి పుణ్యం చేశాను, ఒక పుణ్యం కూడా నన్ను బాబు ఆ పుణ్యం ఏంటి, అది పెద్ద పుణ్యాలు అనుకుంటున్నాం. దారంటే పోయే వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చి, ఈరోజు నేను పెద్ద పుణ్యం చేసేసినట్టు. అక్కడ ఎవరన్నా అడుకునే వాళ్ళకి వచ్చి చిన్నది ఏదన్నా ఇచ్చి అందరి వైపు చూసేయడం. ఇటు నన్ను ఎవరన్నా ఎంతమంది దాన ధర్మం చేసి చిన్న కార్యం చేసామంటే పెద్ద అడావిడి, మామూలు అడావిడి కాదు. ఆయన నీతి కార్యాలా? నీతి కార్యాలు కాదు. అందుకని నీతి అంతా ఎలాంటిది అన్నాడు ఆయన. అది ఎవడో 1 కోటి రూపాయలు వేసేసాడండి ఉండిలో. ఏవచ్చారని ఆ చేసిన పాపాలన్నీ పోయి 1 కోటి రూపాయలకి ఇంకొక 1 కోటి వేసినా, ఆ 1 కోటి లేకపోతే ఒక 10 కోట్లు వేసినా మనం నీతిమంతులు కాలేము. లేకపోతే ఒక 100 మందికి ఊరబంతి పెట్టి మంచి ఐటమ్స్ అన్నీ వేసేసినా నీతిమంతులు అయిపోము మనం. తెలుసా? మన నీతి యావత్తు ఎందుకు పనిచేయదు? మనకి ఏ నీతి ఉండాలో తెలుసా? ఆయన నీతి మనకు రావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మనం బుద్ధిమంతులమని మనకు మనమే అనుకోవద్దు. ప్రభు ఇచ్చే నీతి మనకు ఆస్వాదించుకోకపోతే మనము ఆయన రాజ్యములో మనం ప్రవేశించలేము. అందుకని మనందరికీ ఆయన ఇచ్చే వస్త్రం ఉండాలి. ఆమెన్, 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 ఆమెన్. అందరిని వైట్ డ్రెస్ వేసి రమ్మంటాం. మన కోడది, మన యొక్క పరిచర్య కోడేంటి? వైట్ డ్రెస్ వేసి రావాలి. పర్లేదే బాబాయ్, అత్తమాట వెళ్ళిపోవాలి, వైట్ డ్రెస్ వేసుకుని అత్తమాట ఉతుక్కోలేకపోతున్నావు అమ్మ. అన్ని ఉతుక్కుంటావు, అది ఎందుకు ఉతుక్కోలేకపోతున్నావు? అత్తమాట ఏం చేయలేకపోతున్నావు అంట, ఉతుక్కోలేకపోతున్నావు. ఒకటేమో రంగుది తృప్తి సరిపోతలేదు. వైట్ చీర బాగానే కట్టింది అనుకున్నాను, లోపల చూస్తే రంగు కనపడుతుంది. లోపలంటే ఇంకోటి ఉంటుంది కదా, రంగు కనపడుతుంది. అది ఏముండాలి మనకి? వైట్ డ్రెస్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ వేసుకోండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. మొదటి ఆదివారం అందరినీ, రేపు వచ్చే వారం కదా మనకు మొదటి ఆదివారం, అందరికి ఏముండాలి? వైట్ డ్రెస్ ఉండాలి. లేకపోతే ఏం చేయాలి? కొనుక్కోండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ రంగు ఈ కొనుక్కునే వానికంటే ఈ కొనుక్కోండి, మంచిది. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏముండాలి అంటే ప్రభు ఇచ్చే వస్త్రం మనకు ఉండాలి. ఆయన అడుగుతాడు, ఆ రక్షణ వస్త్రం మనం ధరించుకోవాలి. ఆ రక్షణ వస్త్రంలోని నీతి మనకు ఆస్వాదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎవరు నీతిమంతులు? ప్రభువుని నమ్ముకుని, ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రభువుని నమ్ముకుంటే ఆయన నీతి మనకు ఆస్వాదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన నీతి ద్వారా ఏ విధమైన కార్యాలు జరగవు. అందుకనే మనము ఇక 4వదిగా చూస్తే, మన సౌందర్యాన్ని కోరే రాజు ఆయన. ఏ రాజు? రాస్తున్నావా? రాయిక్లే పైకమ్మ రాయి, రాసుకోవాలి ప్రతిదీని. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు చెప్పిన మాటలు ఇప్పుడు జ్ఞాపకం ఉంటాయా? జ్ఞాపకం ఉండదు. అందుకని రాసుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. ప్రతి అంశాన్ని రాసుకోవాలి, ప్రతి సబ్జెక్టుని రాసుకోవాలి.
అలా రాసుకునే అలవాటు ఉంటే వాక్యం మీద ఏం పెరిగిద్ది అంటే ఇంట్రెస్ట్ పెరిగిద్ది. వాక్యాన్ని వింటూ రాసుకోవడం, ఇంకా కొన్ని జ్ఞాపకం ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ రాజు ఏం కోరేవాడు? మన సౌందర్యాన్ని కోరేవాడు. నువ్వు అందంగా కనిపిస్తే చాలా ఇష్టం ఆయనకి. ఆమె చెప్పండి. ఈ రాజుకి ఏం కావాలి? మన సౌందర్యాన్ని కావాలి. పెండ్లి వస్త్రం ధరించుకుని వస్తే ఆయన మురిసిపోను. పెండ్లి వస్త్రం ధరించుకుని వస్తే ఏమండి, ఆ పెండ్లి వస్త్రం కింద చెప్పాను కదా, పెండ్లి వస్త్రం చాలా వాల్యూ ఉంటాయి. పెళ్లి వస్త్రాలకి, పెండ్లి వస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పెండ్లి వస్త్రానికి ఒక అలంకరణ ఉంటుంది. కనుక ఆ రాజు దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాగ ఉండాలో తెలుసా? మనము సౌందర్యవంతులుగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. బబులోను సామ్రాజ్యంలో రాజు ఎదుట నిలబడడానికి తగిన వారిని ఏర్పాటు చేయడానికి ఏమండి, శరీరంలో ఏ విధమైన లోపము లేని వారు, అన్ని విషయాల్లో ఆ అవయవాలన్నీ కరెక్ట్గా ఉండి, ఇంత సౌందర్య విషయంలో ఇంత లోపము లేని వారు, తగిన వారిని ఏమండి ఆ కాలంలో రాజుగారి దగ్గర ఉండడం కొరకు ఏర్పాటు చేశాడు. అందులో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా మనకు కనపడతారు. అందులో ఏ లోపము లేని వారు మన రాజు దగ్గరికి, ఆ లోకంలో ఉన్న రాజులకే లోపం లేనివాడు, అన్ని విధాలైన క్వాలిటీస్ ఉన్నవాడు రాజు దగ్గరికి వెళ్ళే అర్హత కలిగి ఉంటే, మరి లోకాలకే రాజు, సర్వలోకానికి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకెంత సౌందర్యం కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి స్తోత్రం చెబుదాం. ఆ వస్త్రం వేసుకొస్తే బాగుండు, ఆ వస్త్రం వాడుకుంటే అలంకరణగా కనపడను, ఆ వస్త్రం వాడుకుంటే రాజు అతను చూసి మురిసిపోను, సంతోషించును. వస్త్రం లేదు కనుక నేరుగా కనపడిపోయాడు వాడు. అందరిలా కాకుండా ఇతను ఎలా కనపడ్డాడు తెలుసా? వేరుగా, సెపరేట్గా కనపడ్డాడు. రాజుగారు నిబ్బరంగా వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎరా ఎందుకు లేదు? పెళ్లి వస్త్రం స్నేహితుడు అంటే వాడు మౌనం అయిపోయాడు. అందవికారంగా కనపడుతున్నాడు వాడు. ఆత్మీయ సౌందర్యవంతులుగా మనం ప్రభు దగ్గర మార్చబడాలి. స్తోత్రం కలిగిన గాక. ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకోవాలి. మనం ఆత్మీయతలో మనం అందంగా కనపడాలి. కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఈ రాజు ఎవరు? నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరి. ఏం కావాలి ఆయనకి? మన సౌందర్యం కావాలి ఆయనకి. మనం సౌందర్యవంతులుగా ఉండాలి. మనం ప్రతిరోజు దేవునికి ఆ విధమైన వ్యక్తులుగా మనం కనపడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ పెండ్లి వస్త్రం ధరించుకొని అలంకరించబడి సౌందర్యవంతులుగా మనం కనపడాలని ప్రభు ఆశిస్తూ ఉంటుంటే ఆయన చూసి మురిసిపోను. కానీ ఈ వ్యక్తి ఆ వస్త్రం లేనందుకు రాజుకి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. ఏమంటే మనం అందవికారంగా తయారవ్వకూడదు తెలుసా? అందవికారంగా ఉండకూడదు. ప్రతిరోజు శుభ్రమైన అలంకరణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలంకరణ అనగానే, అందం అనగానే చాలామంది అనుకుంటారు అన్నీ ధరించి వేసుకుంటే అందం వచ్చేస్తుందేమో అనుకుంటారు. అందుకనే పేతురు పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, మనకు ఏ అలంకరణ ఉండాలో చెప్తున్నాడు. ఆత్మీయ అలంకరణ మనకు ఉండాలి. పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మొదటి పత్రిక చెప్తున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకరంగా మీ హృదయము అంతరంగపు స్వభావము మీకు అలంకరముగా ఉండవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం. మీ హృదయంలో ఏముండాలి? అంతరంగ సౌందర్యం ఉండాలి. సాధువైనట్టుగా, మృదువైనట్టుగా, అక్షయమైన అలంకరణము అనే గుణాన్ని మీరు సంపాదించుకోవాలి. అది దేవుని దృష్టికి మిగల విలువ కలదు. చాలామంది అనుకుంటారు జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం, వాటి ద్వారా అందం అనుకుంటారు. కానీ ఆ అందం, అలా వచ్చే అందం కంటే ఏది అందం తెలుసా?
మనిషి అందంగా లేకపోయినా పర్లేదు, గుణం బాగుంటే చాలండి. స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. మనిషి అందంగా లేకపోయినా పర్లేదు, మనకేం కావాలి? గుణం ఎలా ఉన్నా కానీ మనిషి అందంగా ఉండాలి మనకి. కానీ ఆయనకి ఏం కావాలి? మనిషి ఎలాగున్నా పర్లేదు, గుణం బాగోవాలి ఆయనకి. సాధువైనట్టుగా, సాధువైన జీవితం, మృదువైన స్వభావం, సాధువైన మాటలు, అక్షయమైన అలంకరణ. అది అలంకరణ పోదది. ఆ అలంకరణ మనం ధరించుకోవాలి. మన రాజు ఎదుట ఎలా కనపడాలి? మనము సౌందర్యవంతులుగా కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం. వాడు వస్త్రం పోయింది లేదు, వానికి విలువైన వస్త్రం అది ధిక్కరించాడు. ఏమంటే అందుకని రాజుకి ఏమొచ్చిందంటే, అతను చూడగానే వీడు అందవికారంగా కనపడుతున్నాడు. రాజు చూడగానే అతని మీద కోపపడి వీడు చీకటి కలిగిన బెలవలోనికి త్రోసివేయండి అని ఆజ్ఞాపించేశాడు. అంతే. కనుక మన జీవితము ఎలా ఉండాలో ప్రభువు చెబుతున్నాడు. ఏ విధమైన అలంకరణ భావాలు కలిగి ఉండాలో ప్రభువు చెబుతున్నాడు. ఈడు రక్షణ వస్త్రం నిర్లక్ష్య పెట్టడమే కాదు, ఆత్మీయ సౌందర్యం లేనివాడుగా కనపడుతున్నాడు, అందవికారంగా కనపడుతున్నాడు. రాజు చూస్తులోనికి ఆ వ్యక్తికి రాజు చూసే ఇష్టం పుట్టించే మనసు అతనికి కలగలేదు. ఆ రూపురేఖలు అతనిలో లేవు. రాజు చూడగానే మనకి ఏం, ఎస్తేర్ని చూడగానే రాజుకి ఏం కలిగిందంటే దయ కలిగింది. ఆమేన్. ఎస్తేర్ని చూడగానే ఏం కలిగింది? దయ. అలా దయ కలగాలి. దయగల వారిపై దయ చూపించెను, కఠినుల ఎడల వికటము చూపెను. కొట్టదులే, చాలు, చాలా ప్రయాసపడుతున్నారు, చప్పట్లు కొట్టినాయి. దయగల వారిపై ఏం చూపుతాడు? ఎస్తేర్ను చూడగానే అహస్వరోషు రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది. దయ కలిగి ఆ ఎస్తేరును, తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయిని, ఏమండి, బబులోను సామ్రాజ్యానికి 127 సంస్థానాలకి రాణిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చప్పలు కొడతారేమో అనుకున్నాను, కానీ కొట్టలేదు మీరు. దేవునికి స్తోత్రం. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ సాధువైన, మృదువైన ఈ గుణం ఉంది కదా, ఆ గుణం అతను ఆ స్థాయికి తీసుకుని వెళ్ళింది. రాజును ఆకర్షించే గుణం మనకు ఉండాలి. రాజును ఆకర్షించే గుణం ఉండాలి. నీవు అలాంటి గుణగణాలు కలిగి ప్రభువులో ఉండాలి. ఏమండి, మనిషి బాగుంటే సరిపోదు, ఏం బాగోవాలి? గుణం కూడా బాగోవాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దానికి ఆపోజిట్ వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారు. ఎంత అందంగా ఉన్నావో కానీ నీకేమి లేదు తెలుసా? వివేకం లేదు. దేంతో సమానం? మరి దాంతో సమానం. ఎలాగొస్తాయి అన్నీ? ఎవరు నేర్పిస్తారు? నేర్చుకోవాలి, మనము ప్రాక్టీస్ చేయాలి. కొన్ని మంచి పనులు చేస్తూ నేర్చుకోండి అప్పుడప్పుడు. స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. ఈ అలంకరణ ధరించుకోవాలి. ఏమన్నా ఏదో విలువైన బంగారం తెచ్చుకుని పెట్టేసుకుని, విలువైన వస్త్రాలు ధరించేసుకుని, విలువైన నగలు పెట్టేసుకుని ఇలాగ వెళ్ళిపోతే విలువ చేయదు. ఏముండాలి? ఈ గుణగణాలు ఉంటే మనకి విలువలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. ఇలా చూడండి, నీకు బంగారు ఆభరణం లేకపోయినా పర్వాలేదు, బాధపడకమ్మా. అందరికి ఉంది, నాకు వెళ్ళేదని ఇబ్బంది పెట్టేసావు కాక. లేకపోయినా పర్వాలేదు. మా ఇంటి పక్క ఆవిడకు ఉంది, ఎప్పుడు నాకు ఇంత బంగారం కూడా కొనలేదని బాధ పెట్టకండి. బంగారం లేకపోతే ఐ డోంట్ కేర్, దాని గురించి ఏం పట్టించుకోకండి. పరలోకంలో ఈ బంగారం అంతా, మా ఇంట్లో ఒక కాసు బంగారం కూడా లేదు దేవుని దయ వల్ల. ఆమెని చెప్పరా? కాసు అంటారేంటి? అరకాసు కూడా లేదు. అరకాసు ఏంటి? పావు కాసు లేదు. ఇంకో మాట చెప్పనా, అసలు బంగారమే లేదు దేవుని దయ వల్ల. ఎందుకు ఆ బంగారం మనకి? మాకు ఎప్పుడు బంగారం మీద కొనుక్కోవాలని, పెట్టుకోవాలని
దాచుకోవాలని, ధరించుకోవాలని, చూపించాలని ఆశలే ఉండవు. ఈ బంగారం అంతా రేపొద్దున్న మన కాళ్ళ కింద పరలోకంలో ఉంటుందంట. మన కాళ్ళు వేసి తొక్కుతాం. ఆమేన్. ఎప్పుడైనా తొక్కావో బంగారాన్ని ఇక్కడ అంబావి కళ్ళకద్దేసుకుని మహాలక్ష్మి 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 అని నువ్వు మొత్తం ముద్రేడేసుకుంటావు ఎప్పుడైనా చిన్నదిగా కాళ్ళ కింద పడిందంటే. కానీ ఈ బంగారాన్ని ఏం చేస్తాడు ఆయన? మన కాళ్ళ కింద ఉంచుతాడు. బంగారం మీద మనం నడుస్తాం. బంగారం విలువ ఎక్కువ, నువ్వు ఎక్కువా? అక్కడ మనమే ఎక్కువ, ఎందుకంటే మన కాళ్ళ కింద ఉంటుంది కాబట్టి. బంగారం లేదని ఏం బాధపడకండి. వాటి ధరించుకోవడం ద్వారా మనకి బంగారం ఉంటే సమాజంలో మొన్న ఎక్కడో కానీ విన్నాను, ఈ బంగారు వస్తువులు ధరించుకుని వెళ్తేనే వాళ్ళ కొలిక్స్ అందరూ విలువిస్తారంట. ఆ బంగారం లేకపోతే విలువ ఇవ్వరంట. అంటే మనిషికి ఇస్తున్నారా విలువ? బంగారానికి ఇస్తున్నారా? బంగారానికి ఇస్తున్నారు. నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళి బంగారం పెట్టుకోకుండా వెళ్ళు, ఎంత అందంగా ఉంటావో. అప్పుడు దాకా ఎక్కడ ఉంటాయో తెలియదు, కానీ వచ్చేస్తాయి మూల ఉన్నాయని. మనకేం అవసరం లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలా చెప్పండి. ఏం బాధగా ఉందా? బాధపడకండి. మనల్ని బట్టి సమాజం విలువలు, కానీ మనకున్న బంగారాన్ని బట్టి, మనం వేసుకున్న వస్త్రాలు బట్టి విలువ వచ్చేది మనకి. అందరికి 100 చీర, నాకు 10 ఏళ్ళ చీర ఎప్పుడైనా కొండవని ఇబ్బంది పెట్టేసిందంటే వాళ్ళ ఆయన్ని. ఎన్ని వేలు? 10,000 చీర కొనేస్తే ఏం చేయాలి? 10,000 ఎక్కడే? అప్పు చేసి కొనేసాడు 10,000. 6 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా అప్పు తీరలేదు. అంత అవసరం అది. నేను అనుభూతున్నా నా తెల్లే, అంత అవసరం అది. ఇప్పుడు ఈ 10,000 పట్టుకుని ఈ పొట్టు చీర కట్టుకుని వెళ్తే విలువ వచ్చేస్తుందా? గుణం ఉంటే విలువ వస్తుందా? గుణం ఉండాలి మనకి, దేవునికి. అందుకని సాధువైనట్టుగా, మృదువైనట్టుగా, అక్షయమైన అలంకరణ, ఈ గుణాలు మనం సంపాదించుకోవాలి. అప్పుడు సమాజంలో మనము విలువ పెంచుకోవాలి. బంగారాలు పెట్టుకొని, అంటే పెట్టుకోవద్దని కాదు నా ఉద్దేశం, నన్ను డైవర్ట్ చేయకండి, అలాగే ట్రోలింగ్ కూడా చేయకండి. ఈ మాటలు పెట్టుకోవద్దని కాదు నా ఉద్దేశం. పెట్టుకోండి, మీకు ఉన్నదేదో మీకు ఉంది, మీకు పెట్టుకోండి, చూపించుకోండి, ఏం కర్లేదు. వాటి ద్వారా విలువ వస్తుంది అని అనుకోవడం మాత్రం రాంగు. నువ్వు కట్టుకునే వస్త్రాల ద్వారా, నువ్వు పెట్టుకునే బంగారం ద్వారా, వీటి ద్వారా చూపించి విలువ పెంచుకుందాం, సౌందర్యాన్ని పెంచుకుందాం అంటే ఆ రాజుకి నచ్చదు. ఆ రాజుకి ఏం కావాలి? సాధువైన గుణగణాలు ఉండాలి. ఎస్తేరు నాటి కాలంలో అందరూ కూడా సకల గ్రంథ వర్గాలు అన్నీ పూసేసుకునేవారంట. ఉంటాయి కదా, మేకప్ కిట్ ఉంటాయి కదా, ఇక రోజు రెడీ అయిపోవడమే. కానీ చూద్దు కానీ కొంతమందికి అదేంటో కానీ అదో పిచ్చేట్టు, కానీ మనకున్న పెదాలు వీటిలాగా ఉంచరు, మనకున్న ముఖం వాటిలాగా ఉంచరు, మన చెవులు వాటిలాగా ఉంచరు, మన ముక్కు వాటిలాగా ఉంచరు, మన కాళ్ళు వాటిలాగా ఉంచరు. వాటి కాడిని ఎక్స్ట్రా డెకరేషన్ చేసి ఉన్నాను దాన్ని పాడు చేసేస్తున్నారు. ఎస్తేరు నాటి కాలంలో ఈరోజు మనిషి వస్తుందా దెయ్యం వస్తుందో తెలుస్తలేదు రాత్రులు. ఎస్తేరు నాటి కాలంలో అందరూ ఆ విధమైన భావజాలాలతో ఉంటే ఈమె చాలా సాధువుగా, ఫస్ట్ నుంచి అదే రీతిలో పెరిగింది కదా, ఆ సాధువైన జీవితం అలవాటు అయిపోయింది. ఏమీ పెద్ద పట్టించుకునేది కాదంటండి. 6 నెలలు వాటితో స్నానం, 6 నెలలు వీటితో స్నానం, ఏమంటే ఈ విధమైన పూసుకోవడం, అవి పూసుకోవడం, ఇంక ఇలాగా జీవితాలు గడిపేస్తే ఇక దొరికిందే పని అని కొంతమంది అమలక్కలో ఇంకా అదే పని మీద ఉండేవారు. కానీ ఎస్తేరు మాత్రం చాలా సెపరేట్గా ఉండేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాజు మనసును గెలుచుకుంది. ఆమేన్. రాజు మనసు గెలుచుకునే మనస్తత్వం ఆమెకు ఉంది. ఆమె గుణం చూశాడు, ఆమె మనస్తత్వం చూశాడు, ఆమె దీనత్వం చూశాడు, ఆమె తగ్గింపు చూశాడు. మొత్తానికి ఎస్తేరు వైపు తన చేతును చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా సామ్రాజ్యంలో నాతో పాటు రాణిగా ఉండగలిగిన యోగ్యురాలు ఈమెకి మాత్రమే ఉంది. ఆమెనే సెలెక్ట్ చేయగానే ఇక జనాలందరూ కేరింతలు, చప్పట్లు, ఆనందాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎస్తేరు ఒక్క నిమిషంలోనే ఎస్తేరు ప్రపంచ సెలబ్రిటీ అయిపోయింది. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఎలాగొచ్చింది ఆమెకి?
ప్రపంచానికి సెలబ్రిటీ అయిపోయింది ఎస్తేరు. ఎస్తేరు గురించి కథలు, ఎస్తేరు గురించి గ్రంథాలు, ఎస్తేరు గురించి ఇక కావ్యాలు, ఎస్తేరు గురించి డిక్షనరీలు, ఎస్తేరు ఇక ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతుందో తెలుసా? ఎస్తేరు చుట్టే తిరుగుతూ ఉంది. ఎలాగొచ్చింది అది? ఉందా ఈ గుణం? ఉందా ఎప్పుడైనా? చిన్న మాట అంటే బుష్ అనిపోతాం. ఈ గుణాలు ఉన్నాయా మనలో? లోబడి తల్లి తండ్రికి లోబడే మనస్తత్వాలు ఉన్నాయా? భర్తకు లోబడే గుణం ఉందా? భర్తను ఒకసారి కొట్టు కాబట్టి కొడతావు అంటారు. ఇదేంటి ఇది ఎక్కడ గొడవరా తండ్రి? భర్త నా మాట అంటే కొట్టంటే కొట్టేవాడు దెబ్బ. ఈ లోపు మూలపై కూర్చుని మరి ఆ కొట్టమంతం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు? ఏమండి ఎంత భయంకరంగా తయారవుతున్నారు. లోబడే గుణం ఉందా? నేనేమో తప్పు మాట్లాడతాను అయితే దేవుని స్తోత్రం కలిని గాక. ఏమండి హలో, లోబడే గుణం ఎక్కడుంది? ఏమండి ప్రతి అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ భర్త భార్యలో ఉన్న రిలేషన్ కూడా ఈ రోజున పాడు చేసుకుంటున్నారు. ఒకరికొకరు గౌరవాలు తగ్గించేసుకుంటున్నారు. ఒకరికొకరు ప్రేమలు తగ్గించేసుకుంటున్నారు. జీవితాలు విచ్ఛిన్నాలు అయిపోతున్నాయి. కనుక మన గుణగణాలు చూపించాలి సమాజానికి. దేవుని స్తోత్రం కలిగాక. దేవుణ్ణి నమ్మిన తర్వాత మన జీవితం ఎలా మార్చబడింది, ప్రభువులో మన విధేయత ఎలాగుంది, అది సమాజానికి చూపించాలి, కుటుంబానికి చూపించి మన విలువను మనం పెంచుకోవాలి. ఆత్మీయ గౌరవాన్ని మనం పెంచుకోవాలి. ఆత్మీయతలో ఎదుగుదల కలిగి మనం ఉండాలి. ప్రభు రాజ్యాన్ని కొరకు అనేకుల్ని మనం ప్రభు కొరకు సంపాదించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. వీడికి ఆ గుణగణాలు ఏమీ లేవు కనుక ఏం చేయమన్నాడు రాజు? రైట్, ఎవరక్కడంటే వచ్చేసారు దాసులు. కట్టండా వీడి కాలు చేతులు అంటే కట్టేశారు. నిర్దాక్ష్యంగా కట్టివేశారు. పాడండి భయంకరమైన ఆ చీకటి కలిగిన బెలంలోని పాడబడినట్టు. అందులో ఆ చీకట్లో వెలిపట్టి చీకటి లోపల కాదు, వెలిపట్టి చీకట్లో పాడవేస్తే అక్కడ ఏడుపు, పండు కొరకడు. ఆల్రెడీ అక్కడ ఏం చేస్తున్నారు? కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. పండ్లు కొరకడం అంటే బాధ భరించుకోలేక, తట్టుకోలేక ఏం చేస్తున్నారండి? పండ్లు కొరుకుతున్నారు. భయంకరమైన వేదన, అగ్నిగుండము, అగ్నిగంధకము, భయంకరమైన వేదనలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వారితో వీడిని కూడా పాడవేస్తే అక్కడ యుగ యుగాలు ఏం చేయడం తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆడనుకున్నాడు వస్త్రమే కదా, చిన్న మిస్టేకే కాదు, పెద్ద ఏం కాదు కదా అనుకున్నాడు. ఇందులో ఎంత లోతైన మనసు ఉందో చూడండి. అవన్నీ ఆలోచిస్తేనే మనకు అర్థమవుతాయి. ఆలోచించాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం కోల్పోతాం. రక్షణ వస్త్రం పోయిందంటే మన నీతి, మన భక్తి, మనం చేసే పుణ్యకార్యాలు ఏవి మనల్ని రక్షింపలేవు. నీకు ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత పేరు ఉండొచ్చు, ఎంత పలుకుబడి ఉండొచ్చు, ఎన్ని ఉన్నా అవేమి దేవుని రాజ్యానికి చేర్చడానికి సరిపోవు. ఆయన మనల్ని క్షమించి ఆయన యొక్క మహిమ వస్త్రం మన మీద కప్పితే తప్ప మనము ఆ మహిమలోనికి ప్రవేశించే అవకాశం మనకు ఉండదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటాం.